వెంకీ ఇల్లరికం వెళ్ళాడు. వెంకీకి 3 కూతుర్లు. ఆ 3 కూతుర్లకు వచ్చే వాళ్ళు ఇల్లరికానికి వస్తే ఎలా ఉంటది, అది మనకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సిన టీం వెంకీ ఆన్ స్టేజ్. మేడం గారు, మేము ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాం తెలుసా? మా అల్లుడు ఇంట్లో ఇల్లరేకానికి ఉంటున్నాడండి. ఆయనకి టయానికి లేకపోయినా, నీట్ గా లేకపోయినా అస్సలు నచ్చదండి. అవునండి, మా ఆయన వస్తున్నాడు. అవునండి, నా మొగుడు వస్తాడు. సార్, దీనికి పెళ్లి చేసి దీనికి మొగుడు తెద్దాం అనుకుంటే నాకు రంగు మోడీ అయి కూర్చున్నాడు. ఏమే, నీ మొగుడికి కాఫీ అంటే ఇష్టం కదా, పొద్దులేసి తాగుతాడు కదా, పోయి కాఫీ తీసుకురాబో. ఓకే నాన్న. ఏమే, నువ్వేం చేస్తున్నావు? అల్లుడికి మంచిది లేపో. ఓకేనండి సార్, మా అల్లుడు చాలా స్ట్రిక్ట్ సార్. పంచువాలిటీ, టైమింగ్ ఖచ్చితంగా ఉండాలి. టైంకి లేవాలి పొద్దున్నే. ఏమే, తొందర తీసుకురండి. ఇవ్వండి కాఫీ. సార్, మా అల్లుడు కూల్ వాటర్ లేకపోతే తాగడు. అసలు కూల్ ఉన్నాయా చూస్తే, ఇటీ కూల్ ఉన్నాయా? కొంచెం చూడు మన. చల్లగానే ఉంది, చూడు నువ్వు. చల్లగానే ఉన్నాయి. కాఫీలో షుగర్ ఉందో లేదో చూడాలి ఫస్ట్. బాగానే ఉంది, ఒకసారి చూడే. తీయగా ఉంది. టేస్ట్ చాలా బాగుంది నాన్న. బాగుంది. అల్లుడు వస్తాడు. అల్లుడు ఇల్లరికం అల్లుడు ఇతనేనా? ఏంట్రా స్మెల్ వస్తుంది? అంటే ఇప్పుడు నేను దూడుచుకున్నా కొంచెం. అల్లుడు చల్లటి నీళ్ళు. సార్, నీళ్ళు సార్. అంటే అల్లుడు, మీరు వాటర్ కూల్ లేకుండా తాగరు కదా, అందుకే టెస్ట్ చేయడం కోసం తాగినా మొత్తం అయిపోయినాయి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఇది ఉంది సార్, టేస్ట్ బాగుంది. నేను చెప్పలే బాగుందని? నేను కూడా చెప్పలే. మీకన్నా ముందు నేను చెప్పిన మంచిగా ఉన్నా కానీ. వెరీ గుడ్. అంటే నాకన్నా ముందు వీళ్ళు తాగారు. మీ కప్పులేవి? అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? తాగినోడు మొత్తం తాగొచ్చు కదా. అంటే బ్రష్ చేయలేదు. వాడు బ్రష్ ఎందుకు వేసుకోవాలి అడుగు ఫస్ట్. చూడ, బ్రష్ ఎందుకు చేసుకోలేదా? బ్రష్ పేస్ట్ ఎక్కడ పెట్టినా గుర్తులేదు. అందుకే నాకు కూడా కనిపించలేదు. అంటే నువ్వు కూడా ఏవండి, బ్రష్ చేశాను. కావలసిన డేంజర్ అంతా అయిపోయింది. నువ్వు బ్రష్ చేసేందుకు ఏకెందుకు తీసుకో. ఇంతకు అమ్మాయి లేరి లోపల రెడీ అవుతున్నారండి. కాలేజీకి వెళ్ళడానికి పొద్దునే లెమ్మన్నా, ఇప్పుడు రాగలేదు. అమ్మాయిలు రండి. ఇప్పుడానే రెడీ అయితే ఎన్నింటికి లేచారే? లేదు నాన్నగారు, మీకంతా మంచి జరగాలని పూజ చేస్తున్నట్టు కలగంటూ పడుకుని పోయా నాన్నగారు. నువ్వు? దానికి పువ్వులు నేనే అందిస్తున్నాను నాన్నగారు. మరి నువ్వు? వాళ్ళు కలగంటున్నట్టు ఫస్ట్ కలగన్నది నేనే నాన్నగారు. నాయనో, అమ్మో, ఏం సైకోగలరా మీరు? సూపర్ డాటర్స్. ఓకే, ఆ కళలో దేవత నేనే. ఓకే అమ్మవారు. అల్లుడు, వీళ్ళు కాలేజీకి పోయి నీ పరువు నిలబెడతారు అనుకుంటున్నావా? లేదు, నీ పరువు తీస్తారు. ఇది మొన్న పార్కులో ఉంటది, ఇది సినిమాలో ఉంటది, ఇది ఏకంగా పబ్బులో ఉంటది. నువ్వెందుకు పోయావు తాత మూడింటికి? అంటే అది మంచి పాయింట్ అడుగుతా. అయినా మీరు కాలేజీకి వెళ్ళమంటే పబ్బులకు, సినిమాలకు, షికార్లకి తిరుగుతున్నారే? మీరే కదా నాన్నగారు తల దించుకొని వెళ్ళమన్నారు. తల దించుకొని వెళ్తే ఏం కనిపించట్లేదు నాన్నగారు. అందుకే ఎండ్లకు పడితే ఎండ్లకు వచ్చినాం నాన్నగారు. అయితే ఇక్కడ తల ఎత్తుకొని వెళ్ళండి కాలేజీకి. రామామా, నువ్వు ఎందుకు పోయినావురా? సార్, వాళ్ళంటే పిల్లలు సరే పోని, నువ్వు వచ్చాక ఎందుకు పోయావరా? చెప్తా. అల్లుడు ఏంటి? మా ఆమెను అలా కొట్టచ్చా? ఇల్లు కొట్టాలి ఫస్ట్. వాడు యువతలో పట్టుకొని పబ్బుకు, షికారుకు, పార్లకు తిరుగుతుండంట. అది ఎవరిదో కాదలుడు, అది నేనే. ఎందుకురా? ఇంట్లో మీ ముందు డాన్స్. ఎందుకంటే వయసు మీద పడుతుంది కదా, అందుకని. అమ్మాయిలు రే. ఈ ఫస్ట్ అమ్మాయి నాకు, ఆ మధ్యలో అమ్మాయి నాకు. మీరేమో ఇద్దరు మంచి అమ్మాయిలను తీసుకుంటారు, నాకేమో చెత్తవకందని ఇస్తున్నారా? ఏం వద్దా? సర్లే, అడ్జస్ట్ అవుతా. అరే, ఏం చేస్తున్నావురా? ఇదే కాలం రా.
అంటే పడరు. మరి ఎలా ఆడతారు? అమ్మాయిలు ఇలా వెళ్తుంటే 2 చేతులు ఇలా పెట్టి మీ పేర్లేంటి? సాంప్రదాయిని, తుప్పిని, శుద్ధపూసిని. శుద్ధ పూసని నా నా నా. ఏంటి లాస్ట్ కి నా 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 నా? అంటే మాకు ఆ పేర్లు మా నాన్నగారే పెట్టారని చెప్తున్నాను. ఇంతకీ నీకు పెళ్ళైందా? అవ్వలేదు. మరి పిల్లలు ఉన్నారా? 3 ఉన్నారు. అదే మా నాన్నగారికి మేము 3 పిల్లలం అంటున్నాం. మేము అడిగింది మీ నాన్నగారికి కాదు, మీకు. అరే ఏం పంచులేస్తున్నావురా సార్? ఇందుకు కాదు, వీడు ఇన్ని స్కిట్లు చేసినా ఒక్కదానికి కూడా పేరు రాలేదు. ఇంకెప్పుడు మారుతావురా? అందమైన అమ్మాయిలు ఏడిపిస్తున్నారమ్మా. అయ్యో సారీ, మిమ్మల్ని కలుపుకొని చెప్పానా? చిన్న సెకండ్ ఎవరా నీలా? మీ సంగతి మా నాన్నకు చెప్తాను. నాన్నగారు, ఏంటమ్మా ఏమైంది? ఆ 3 ఎదవలు మమ్మల్ని ఏడిపిస్తున్నారు నాన్నగారు. నా కూతురు నేర్పించారా? అయిపోయారు వాళ్ళు నా చేతుల్లో. ఏమైందమ్మా? మీరు వాళ్ళని కొడుతుంటే మేము చూడలేము నాన్నగారు. ఆ రక్తాన్ని నా కళ్ళతో చూడలేను నాన్నగారు. వాళ్ళ బొక్కలు విరుస్తుంటే మేము చూడలేము నాన్నగారు. చూడాలి వాళ్ళని. నేను ఎలా కొడుతున్నానో మీరు దేకాలి, పూర్తిగా దేకాలి. ఏంట్రా? అంటే కొడుతున్నావు కదా, రియాక్షన్ ఇస్తే నువ్వు కొంచెం సాటిస్ఫై అవుతావని. ఏదో తేడాగా ఉందేంటి? అయితే నిజంగానే కొడతా. అమ్మాయిలు కళ్ళు మూసుకోండి. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సార్ పరువు పోయేటట్టుంది, ఏదో ఒకటి చెయ్యాలి. ఇంట్లోనేనా నీ ప్రతాపం అంతా? ఏంటి ఏదో చేస్తానో చెయ్యి. చేస్తాను. నా కూతుర్లను మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఏంటన్న ఇది? నువ్వు వచ్చి వాళ్ళకి పెళ్లి చేస్తావు అనుకుంటే వాళ్ళని మాకిచ్చి పెళ్లి చేస్తానంట. ఏదైనా పెళ్లి అమ్మా. బకెట్ బకెట్. ఈ బకెట్ లో దండలేంటారు బాబు. రివెంజ్ తీర్చుకుంటున్నాడు. Yes. ఎస్ ఐ నో దట్. అంటే జగ్గులో తాలిబోట్లు ఉంటాయా? పండే ఇప్పుడు ఉంటది సార్. నన్ను కొట్టారు కదా, అరే అల్లల్లో రండి ఆశీర్వాదాలు తీసుకోండి. సార్ నన్ను కొట్టిన చేతులతోనే కాళ్ళు పట్టించుకున్నా. ఎలాగో మీకు పెళ్లి కాకపోయినా నా పిల్లల్ని పెళ్లి చేశాను. మీకు ఇల్లు లేకపోయినా ఇళ్ళ రికం తీసుకుని నా కళ్ళల్లో చేసుకుంటా. అది స్టార్ట్. ఎవరు వీళ్ళంతా? అల్లల్లో నాకున్నది ఒకటే కూతురు కదా. రే నా కల్లులు రా. మన వల్ల పలకలండి. మామయ్య మరి పెళ్లి ఎలాగో అయిపోయింది. అది శోభనమా, రండి గదిలోకి. ఏం మాట్లాడుతున్నావురా? ముహూర్తాన్ని చూద్దాం రండి అన్నారా? ఓకే ఇక్కడ చూస్తానులే. వృత్తానం అబ్బాళ్ళుడు మీ జాతకాల ప్రకారం మీ పెళ్ళైన తిథి ప్రకారం 3 ఏళ్ల దాకా నో శోభ. అమ్మాయిలు 3 ఏళ్ళ మీకు పెళ్ళైన ముహూర్తం దృష్ట్యా చూస్తే మీకు 3 ఏళ్ల వరకు ఎటువంటి కార్యక్రమం జరగకూడదు. కార్యక్రమం జరిగిందని ఏదోలైనా కక్కుర్తి పెడితే మీకు సండే రోజు చికెన్ తీసుకొస్తే చీప్ గా ఉంటుందని మటన్ పెట్టిన మీ నాన్న మీకు ఉండడు. మీకోసం 3 ఏళ్లే కాదు 30 ఏళ్ళైనా ఆగుతాం నాన్నగారు. చచ్చారు. అప్పుడానికి ముసల్దాను అవుతావు నువ్వు. ఏ మీ నాన్న పెళ్లి చేసుకోమంటే మేము ఆగేవా? ఏ పెళ్లి చేసుకున్నప్పుడు ముహూర్తాలు చూసుకొని పెళ్లి చేసుకున్నావా? ఏంట్రా నా కళ్ళ ముందే నా కూతురులు అంటున్నారు? నన్ను రే అంటే మీరు చూస్తూ ఊరుకుంటారేంటమ్మా? అంటే తాళి కట్టిన భర్త కదా నాన్నగారు. 20 నిమిషాల క్రితం తాళి కట్టిన భర్త గొప్పోడా? 20 ఏళ్ల క్రితం మీకు పిలిచిన మీ తండ్రి గొప్పోడా? మాకు మీరే ముఖ్యం నాన్న. నన్ను రే అన్నాను చెయ్యి రగ్గొట్టేది ఎవరు? నేను
నా మీద నోరు లేపిన నిన్ను మూతి పగలగొట్టేది ఎవరు? నేను. నన్ను కళ్ళారా ఇట్లా కోపంతో చూసినాడు కళ్ళు పిసికేది ఎవరు? ఎట్టా? అమ్మో అమ్మడి అమ్మో కాపాడు మామా. అది అలా ఉంటది మరి. ఇంకొకసారి మా జోలికి వస్తే చంపేస్తా. అమ్మాయి లోపలికి వెళ్ళండి. ఏమే దా. ఏమే మనం కూడా లోపల నడు. ఇదంతా ఎవడు క్లీన్ చేస్తాడు? సరే అల్లుడు. క్లీన్ చేసిన తర్వాత వెళ్ళరా రే. వాడు నా ఇంటికి ఇల్లరికం వచ్చి నాకు నరకం చూపెడతాడు, మిమ్మల్ని ఇల్లరికం తెచ్చుకొని మీకు నరకం చూపెడతాడు. ఇంత కండలు వేసుకొని వాడు ఇంత జుట్టు పెంచుకొని వీడి ఇంత మీసాలు గడ్డాలు పెంచుకొని మీరందరూ ఏం చేస్తారా? అంటే వాడు కొడితే తిరిగి కొట్టిదు తాత. ఆడు పిల్లలతో కొట్టించేస్తాడు. వాడు మన వీక్నెస్ మీద కొడతాడు. అయితే నాది ఒక ఐడియా ఉంది. ఏంటిది అది? వాడు మన వీక్నెస్ తో కొట్టిస్తాడు కదా, మనం వాడి వీక్నెస్ తో కొట్టిద్దాం. ఇంతకీ వాడి వీక్నెస్ ఏంటిదంటావు? ఓరి తాత నీ కూతుర్రా. అవును కదా, ఏదైనా ఐడియా ఉందా? ఐడియా అంటే రండి. వాడు ఆ ఇంట్లో ఉంటాడు. సరే. కరెక్ట్ నేను చెప్పినట్టు చేయండి, సరేనా? సరే సరే. ఓకే, నేను వెళ్తా. శ్రీను గారు ఎవరండి? ఈ వీధిలో కొత్తగా వచ్చామండి. అవునా? మీకోసం చాలా విన్నాం. మీరు చాలా స్ట్రిక్ట్ పద్ధతి ఫ్యామిలీ నుంచి వచ్చారంట కదా. ఇప్పుడు ఏం కావాలి మీకు? మీతో ఒక సెల్ఫీ దిగుదాం అనుకుంటున్నా. రండి దిగుదాం. అయ్యో ఫోటో ఎవరు తీస్తారు? ఫోటో మీరు? నేను తీస్తానండి. మీరు తీస్తారా? అంటే పర్లేదు తీసుకోండి. పాపని ఎత్తుకోవాలా? ఓకే. ఏంటి మీ ఆవిడ? చచ్చాడు. పర్లేదండి, చచ్చాడు. చెయ్యండి. మీ ఆవిడ ఏం చేస్తే బాగోదు. అయితే నువ్వు చెయ్యి. అది చేయడండి. ఓకే అండి, బాయ్ అండి. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్ నాన్న. అయిపోయింది బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. నాన్న అంటదేంటి? మిమ్మల్ని నన్ను చూసుకున్నట్టుకుందండి. అలాగా. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్ నాన్న. చిన్న కథ కదిరిద్యా. అమ్మో బానే చూసుకుంటుంది. వెళ్ళండి వెళ్ళండి. మా ఇంటికి రండి తప్పకుండా. సాయంత్రం వస్తాను. అల్లుడు ఏందది? ఫ్యాన్స్. ఫ్యాన్ వాళ్ళ కూతురు నాన్నని పిలుస్తుందా? వాళ్ళ నాన్నలో నన్ను చూసుకుంటుంది అంతే. లేదు లేదు లేదు, నా కూతుర్ని మోసం చేస్తాను నువ్వు. సెకండ్ సెటప్ పెట్టినావు, నాకు అర్థమైంది. ఎంత మాట అన్నావురా? ఇన్ని రోజులు నన్ను మంచిగా చూసుకుంటున్నావు అని చెప్పి కోరుకున్నా. నాకే సవతి పొట్టేస్తావురా నువ్వు. మామ ఎంత మంచోడో తెలుసా? ఆ అమ్మాయి వచ్చి మనసులో కొంచెం చోటివ్వు అన్నది అంతే. మామది విశాలమైన మనసు కదా, కొంచెం చోటు ఇస్తాడు అంతే. ఆ మాత్రం కొట్టేస్తావా? నేను నువ్వే మామ. ఆమె ఒంటరిగా ఉందని చెప్పి ఒక చిన్న పాపని గిఫ్ట్ ఇచ్చాడు. మీ నాన్ననంత మాట అంటుంటే చూస్తూరుకుంటారంటే. సండే రోజు చికెన్ తింటే చీపుగా ఉంటుందని మటన్ పెట్టాను సార్ వీళ్ళకి ప్రతిసారి. మటన్ ఇక్కడ 1 కేజీ ఇచ్చి మిగిలిన తలకాయ కాళ్ళు బొక్కలు అక్కడ ఇచ్చావని ఇప్పుడే తెలిసింది నాన్న. సెకండ్ సెటప్ పెట్టి మనల్ని మోసం చేసినోడు మొక్కలు ఎరగొట్టేది ఎవరు? ఇన్నాళ్ళు నటించి మన మీద పత్రం చేసినోడు తోలు తీసేది ఎవరు? మనందరం. కాపాడండి సార్. నేను అలాంటి కాదే సార్. చెప్పండి సార్. అయ్యా అమ్మా.